హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్. ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? సరే, మీరు కొంచెం టైం ఇస్తే నేను ఫస్ట్ శంకర్ గారి గురించి మాట్లాడి ఆ తర్వాత డీటెయిల్ రివ్యూలోకి వెళ్తాను భయ్య. అసలు మూవీ రిలీజ్ అవ్వక ముందు వరకు అండ్ నా షో టైం దగ్గర పడుతున్న టైం వరకు నా మైండ్ లో ఒక్కటే తిరిగేది భయ్య. ఏంటి అసలు మూవీకి హైపే క్రియేట్ అవ్వట్లేదు, సినిమా ఏమైనా తేడా కొడతాదా? శంకర్ గారు ఏమో కామ్ గా ఉన్నారు, ఇంకో పక్క దిల్ రాజ్ గారు కూడా ప్రమోషన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా ఇదే అలా మైండ్ లో తిరిగేది. కానీ మూవీ చూసాక నా మైండ్ సెట్ మారిపోయింది భయ్య. రాసి పెట్టుకోండి, తెలుగు ప్రేక్షకుల కోసం శంకర్ గారు అదే వింటేజ్ మోడ్ తో ఇప్పుడు వరకు ఆయన మీద ఉన్న నెగిటివ్ క్లిఫ్ హ్యాంగర్ ని పోగొట్టుకోవడానికి ఈ గేమ్ చేంజర్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అంతే, రెండో మాట లేదు. నిజం భయ్య, మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్న శంకర్ గారు వేరు, అంతకు ముందు శంకర్ గారు వేరు. ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు ఎందుకో ఇండియన్ 2 మూవీని ప్రొడ్యూసర్సే అడిగి బలవంతం చేసి తీయించుకున్నారు, శంకర్ గారిని ప్రెషర్ చేశారు అని టాక్ వినిపించింది. నాకెందుకు అది నిజమే అనిపించింది. ఎందుకంటే ఇండియన్ 2 రిజల్ట్ ఏ రేంజ్ లో వచ్చిందో తెలిసిందే కదా, దానికి ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధమే లేదు అనిపించింది. అసలు గేమ్ చేంజర్ చూసాక తన సినిమాలో పక్కా ఒక సోషల్ మెసేజ్, ఎంటర్టైన్మెంట్, గ్రాండ్ విజువల్స్ అన్ని మిక్స్ అయ్యి మంచి కమర్షియల్ గా ఉండేవి. కానీ కొంతకాలంగా ఆయన గ్రేస్ మూమెంట్ అండ్ స్టామినా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ తన పవర్ ఏంటో ఈ గేమ్ చేంజర్ తో చూపించేశారు. దిల్ రాజ్ గారు కూడా ఒక మాట అనేవారు, ఈ మూవీ ఎప్పుడొచ్చినా పక్కా ఒక శంకర్ గారి వింటేజ్ టిపికల్ కమర్షియల్ ఫిలిం లా ఎంటర్టైన్ చేస్తుంది అని. నిజంగా మూవీ శంకర్ గారి విజన్ కి తగ్గట్టు ఉంది. డీటెయిల్ గా ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందామా? సరే, మూవీ స్టార్ట్ ఆఫ్ ఇన్ అ డీసెంట్ వే. అంటే ఒక శంకర్ కమర్షియల్ ఫిల్మ్ కి ఎలాంటి స్టార్ట్ ఆఫ్ ఉంటుందో, ఎలాంటి సెటప్ ఉంటది, ఎలాంటి ప్లేబ్యాక్స్ ఉంటాయో వి నో వెరీ వెల్. అదే వేలో ఈ మూవీ డిజైనింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ సెటప్ ప్రాపర్ వేలో ఉంది. ఫస్ట్ హాఫ్ లో మాసియస్ట్ ఎలిమెంట్స్ తో ప్యాక్ చేసి పెట్టి అండ్ సెకండ్ హాఫ్ డ్రామాటిక్ వేలో డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లోనే మాక్సిమం రామ్ చరణ్ 3 షేడ్స్ రివాల్వ్ అవుతూ స్టోరీ బిల్డ్ అయిపోయింది అండ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ క్రేజీ, అసలు మాస్ రన్ అయినా. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ లోనే రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య మధ్య ఫేస్ ఆఫ్ అండ్ తగ్వార్ ని కరెక్ట్ గా లెవెల్ చేసుకుని శంకర్ గారు పర్ఫెక్ట్ వేలో స్క్రీన్ ప్లే కి ఎక్కడా తేడా జరగకుండా సెట్ చేసి పెట్టారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారి న్యూ షేడ్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ మేనరిజం చూస్తారు. యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ లో కూడా మాస్ ఫీస్ట్ ఉంటది. ఫ్యాన్స్ అందరూ పక్కా ఈ మూవీని ఓన్ చేసేసుకుంటారు, అది మాత్రం కన్ఫర్మ్ భయ్యా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి గురించి కొత్తగా చెప్పాలా? నెయిల్డ్ ఇట్ మ్యాన్. షో స్టీలర్ శంకర్ గారు అనే ఒక గన్ కి పవర్ఫుల్ బుల్లెట్ లా వర్క్ చేశారు మన రామ్ చరణ్ గారు. సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ యాక్టింగ్, టైమింగ్ అదరగొట్టేశారు. డిఫరెంట్ లుక్స్ తో, డిఫరెంట్ మేనరిజమ్స్ తో, డిఫరెంట్ స్టైల్ తో కుమ్మేశాడు. స్టూడెంట్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఒక కామన్ మ్యాన్ గా అదరగొట్టేశాడు. మనకి తెలిసిందేగా శంకర్ గారి వింటేజ్ ఫిలిమ్స్ లో ఒక కామన్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ మూవీకి ఎలాంటి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఈ మూవీలో కూడా ఆ ఇంపాక్ట్ ఉంది. బిగ్ స్క్రీన్ మీద మీరు అదే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎస్జే సూర్య గారు కూడా రామ్ చరణ్ గారికి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అండ్ క్లాష్ పర్ఫెక్ట్ గా ఉంది. హీరోయిన్ రోల్ లో కియారా అద్వానీ పెద్దగా ఇంపార్టెన్స్ అంటూ ఏం లేదు, కానీ పర్వాలేదు, క్యారెక్టర్ అయితే బానే ఉంది. అంజలి గారు కూడా కొంచెం డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు, చాలా కొత్తగా అనిపించింది అండ్ పర్వాలేదు, బానే సర్ప్రైజ్ చేశారు యాక్టింగ్ తో. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కి కూడా ఉన్నంతలో బానే ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ డీసెంట్ గా ఉంది. బ్రహ్మానందం గారు మెరుపు తీగల అలా వచ్చి వెళ్ళిపోతారు. అలాగే మూవీలో చిన్న చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. శంకర్ గారు అన్నిటిని ప్యాక్ చేసి పెట్టారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే కెమెరా వర్క్ ఇస్ టూ గుడ్, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఎడిటింగ్ కూడా బాగుంది. శంకర్ గారి సినిమాల్లో కలర్ గ్రేడింగ్ గురించి కొత్తగా చెప్పవసరం లేదు. కొత్త కొత్త కలర్ డిజైన్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మ్యూజిక్ ఇస్ ద మేజర్ హైలైట్. తమనన్న నేను అనుకున్నట్టుగానే మూవీకి మేజర్ హైలైట్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంది అండ్ సాంగ్స్, పిక్చరైజేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే నానా హైరానా సాంగ్ ఎందుకో ట్రిమ్ చేశారు భయ్య. రీజన్ ఏమై ఉంటది? సరేలే, ఆ సాంగ్ కూడా విజువలైజేషన్ బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే రామచ్చా మచ్చా సాంగ్ విజువలైజేషన్ కొంచెం డిఫరెట్ వైబ్ ఇచ్చింది. ఐ లైక్ ఇట్. అది ఒకటే కాదు, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ వైబ్ ఇచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ టూ గుడ్. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ ఫైట్ ఇంకొకటి ఉంటది. శంకర్ గారు నేను ముందు చెప్పినట్టుగానే డ్రామా అండ్ స్టోరీ సెటప్ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఒక సంక్రాంతి ఫిలిం లో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఈ మూవీలో ఉన్నాయి. దట్ టు విత్ సోషల్ మెసేజ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. దిల్ రాజ్ గారు ఈ సినిమాకి పెట్టుకున్న ప్రతి పైసా ఇస్ వర్త్. శంకర్ గారు ఈ మూవీని షేప్ చేయడానికి తీసుకున్న టైం ఇస్ వర్త్. రామ్ చరణ్ గారి హార్డ్ వర్క్ ఇస్ వర్త్. ఓవరాల్ మూవీ ఇస్ వర్త్. ఓవరాల్ గా మూవీ చూసాక గేమ్ చేంజర్ టీం మొత్తానికి ఒక గేమ్ చేంజింగ్ మూవీ అవుతుంది అని నేను సినిమా చూసాక స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. డెఫినెట్లీ వర్తీ వాచబుల్ ఫిలిం. ఇంకెందుకు లేట్, ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.